యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. ఈరోజు ఈ వీడియోలో మనము మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. మంత్రం ఎలా పనిచేస్తున్నది అని తెలుసుకునే ముందు యాంటెన్నా అనే ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. యాంటెన్నా అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ను ఆకర్షించే మరియు వికర్షించే పరికరము. యాంటెన్నా పనిచేయటానికి ఒక డైపోల్ అవసరము. డైపోల్ అంటే ధనావేశ కణము మరియు రుణావేశ కణము దగ్గరగా ఉన్నటువంటి ఒకానొక సాధనము. స్థిరై రంగై తరంగై అంతరంగై. ఎలక్ట్రిక్ డైపోల్ స్థిరంగా ఉంటే కేవలం విద్యుత్ క్షేత్రం మాత్రమే ఉత్పత్తి చెందుతుంది. అలాగే మ్యాగ్నెటిక్ డైపోల్ స్థిరంగా ఉంటే కేవలం అయస్కాంత క్షేత్రం మాత్రమే ఉత్పత్తి చెందుతుంది. అదే ఎలక్ట్రిక్ పోల్ కంపిస్తే విద్యుత్ అయస్కాంత క్షేత్రము ఉత్పత్తి చెందుతుంది. అదే మ్యాగ్నెటిక్ డైపోల్ కంపిస్తే విద్యుత్ అయస్కాంత క్షేత్రము ఉత్పన్నం అవుతుంది. డైపోల్లో ఉన్న ధనావేశ పలకం మరియు రుణావేశ పలకం ఎంత కంపన పౌనఃపున్యంతో కంపిస్తే అంత కంపన పౌనఃపున్యంతో విద్యుత్ అయస్కాంత కిరణాలు ఉత్పత్తి జరుగుతాయి. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కొంత పౌనఃపున్యంతో విద్యుత్ అయస్కాంత కిరణాలు ఉత్పత్తి చెందుతాయి. మనకు ఈ చిత్రంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. ధనావేశ రుణావేశ తత్వాలు లేదా దక్షిణ ఉత్తర ధ్రువతత్వాలు సృష్టిలో ఎలా ఉత్పన్నమవుతాయి? ఒక పరమాణువు యొక్క ధనావేశ రుణావేశ తత్వాలు కణం యొక్క భ్రమణ దిశ మరియు కోణీయ భ్రమణ దిశ మరియు కోణీయ ద్రవ్యవేగాన్ని యాంగులర్ మూమెంటం అంటారు. భ్రమణము అంటే రొటేషనల్ ఎనర్జీని రొటేషనల్ లేకపోతే స్పిన్ అంటారు. దిశ అంటే డైరెక్షను. ఒక డైరెక్షన్లో ఒక విధంగా ఉంటుంది, ఒక రొటేట్ అయితే ఒకలాంటి తత్వం ఉత్పత్తి అవుతుంది. అలాగే మనం పరిశీలించినట్లయితే ఎలక్ట్రాన్కు స్పిన్ ఉంటుంది, న్యూట్రాన్కు స్పిన్ ఉంటుంది, అలాగే ప్రోటాన్కు కూడా స్పిన్ ఉంటుంది. ఇది కేవలం భౌతిక శాస్త్ర విద్యార్థులకు కొంచెం తెలిసిన అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు అర్థమవుతుంది. కాంతి అంటే విద్యుత్ అయస్కాంత వికిరణము యొక్క భ్రమణము. కాంతి అంటే విద్యుత్ అయస్కాంత వికిరణము యొక్క దిశ, భ్రమణం మరియు కోణీయ ద్రవ్యవేగము మరియు కోణీయ ద్రవ్యవేగాన్నే ఉద్వేగము అని అంటారు. దాన్నే ఉనికిని బట్టి ఉంటుంది. వేగము ప్లస్ ఉద్వేగము = విశ్వము = వేదము. ఎవరి యొక్క ఉద్వేగము? సృష్టి ఆదిలో సృష్టి అంతా ఒకే పాయింట్ దగ్గర ఉండింది. అసలు ఈ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం మరియు ఇవన్నీ ఎలా వచ్చాయి సృష్టిలో అని అనుకుంటే, సృష్టి ఆదిలో మనకు ఒకే చోట ఒకే పాయింట్ దగ్గర సృష్టి మొత్తం ఉండింది. అది కాస్త చలనం చెందింది, అంటే ఉద్వేగం చెందింది, అంటే వేగం పొందింది. వేగం అంటే ఒక దాని దృష్ట్యా ఇంకొక దాన్ని పోల్చినప్పుడే వేగం అనేది వస్తుంది.
ఎవరి యొక్క ఉద్వేగము? జీవాత్మ యొక్క ఉద్వేగము. జీవాత్మ అంటే పరమాత్మ నుంచి సంభవించిన కాంతిపుంజము లేదా సంకల్పపుంజము లేదా అంశము. పరమాత్మ నుంచి సంభవించిన కాంతిపుంజము లేదా సంకల్పపుంజము లేదా అంశము లేదా జీవాత్మ కదిలితే ఉద్వేగము. కదలడం అంటేనే వేగము. ఒక వస్తువు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కదిలితే అప్పుడు దాన్ని వేగము అని, కొంత వేగంతో పోయింది అని చెప్తాము. సృష్టి ఆదిలో అంతా ఒకటే సృష్టి ఉన్నింది కాబట్టి మనకు ఉద్వేగము అని అంటే ప్రత్యేకంగా ఆ స్థితికి లేదు. తర్వాత కాలంలో మనకు సృష్టి విస్తరించిన తర్వాత మనకు వేగము అనేటువంటి భావన మన జీవాత్మకు కలుగుతుంది. పరమాత్మ విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్న అహంకారం లేని భావ సముద్రము లేదా కాంతి సముద్రము. జీవాత్మకు కామ్యకర్మల వలన ఉద్వేగము సంభవిస్తుంది. జీవాత్మకు పరమాత్మకు తేడా అదే. జీవాత్మకు ఉద్వేగము దేని ద్వారా సంభవించింది? జీవాత్మ యొక్క అహంకారము మరియు కర్మ వలన లేదా కామ్య భావన వలన జనిస్తుంది. జీవాత్మ మైనస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. పరమాత్మ ప్లస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ. మనకు ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ఫార్ములాలో చూస్తే జీవాత్మకు కర్మ కూడుకున్నప్పుడు, జీవాత్మలో నుంచి కర్మ తీసేసినప్పుడు అది పరమాత్మ అవుతుంది. పరమాత్మలోకి కర్మ కూడినప్పుడు అది జీవాత్మ అవుతుంది. అంగ రంగ తరంగ అంతరంగాలకి మూలం కర్మయే. కర్మయే లేకుంటే ఉద్వేగము లేదు. ఉద్వేగము లేకుంటే కర్మ లేదు. కర్మ మరియు ఉద్వేగము లేకుంటే జీవాత్మ మరియు జీవాత్మ మరియు పదార్థాల యొక్క ఉనికి లేదు. అంటే సృష్టి ఆదిలోకి వెళ్ళిపోతారన్నమాట. సృష్టి ఆది స్థితికి వెళ్ళిపోతారు. దాన్నే ఆది ఆత్మస్థితి అని అంటారు. ఆది ఆత్మస్థితియే ఆధ్యాత్మిక స్థితి. ఆధ్యాత్మిక స్థితి. కర్మ ఉండటం వలన దేహం ధరించిన జీవాత్మ దేహంలో కాంతిని ఆలోచన రూపంలో విద్యుత్ అయస్కాంత కిరణాలు విశ్వంలోకి విడుదల చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ చిత్రంలో స్పష్టంగా చూడొచ్చు. ఒక మనిషి బతికి ఉన్నప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచించినప్పుడు అతని యొక్క మనసులో నుంచి, అంతరంగాల్లో నుంచి ఈ యొక్క ఆలోచన తరంగాలు అనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అతను ఆలోచించినప్పుడు పరమాత్మలో లీనమైన తత్వమే లింగతత్వము. ఇంతకుముందు స్లైడ్లో అంగతత్వం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు లింగతత్వం గురించి మాట్లాడుకుందాము. కర్మ లేని రాళ్ళు, రప్పలు లాంటి వాటికి రూపం ఎలా వచ్చింది? కర్మ ఉంటేనే కదా రూపం వచ్చేది అని అనుకున్నారు. కానీ కర్మ లేకుండా కూడా రూపం ఎలా వచ్చింది అని మళ్ళా ప్రశ్న వేసుకోవచ్చు. రాళ్ళు, రప్పలలో పరమాత్మ శక్తి అకర్మగా ఉంటుంది. అది అణువులు మరియు పరమాణువుల రూపంలో, అణుబంధముల రూపంలో ఉంటుంది. ఉదాహరణకు మనము ఈ ల్యాప్టాప్ ఒక డెడ్ మెటీరియల్. అందులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఆ పదార్థాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు లోకి ఎలక్ట్రాన్లు మరియు విద్యుత్ శక్తిని ధ్రువతత్వం ఉన్నటువంటి విద్యుత్ శక్తిని ప్రవేశిస్తే అందులోకి చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ఏమిటి అంటే ఫిర్మ్వేర్ అంటే చిప్స్లో ఉండేటువంటి సాఫ్ట్వేరు. అలాగే ఆపరేటింగ్ సిస్టము అంటే డిస్క్ పైన ఉండేటువంటి సాఫ్ట్వేరు. అలాగే ఇంకా కొన్ని సంకల్పాల ఫలితం అంటే డిస్క్ పైన ఉండేటువంటి అప్లికేషన్స్ కావచ్చు, డేటాబేస్లు కావచ్చు, ఇవన్నీ కూడా
మనకు చైతన్యం కిందికే లెక్క. అంటే మనక్కడ మనం శరీరం అనేది ఒక హార్డ్వేర్ అనుకుంటే అందులోకి చైతన్యం అనేటువంటి కరెంటు పాస్ అవుతుంది. అలాగే మనము శరీరం, ఈ విషయాలన్నీ నేను కంప్యూటర్ల వేదాంతము అనేటువంటి యూట్యూబ్ వీడియోలో పెట్టున్నాను, దయచేసి వీక్షించండి. సంకల్పాలు అంటే సూక్ష్మమైనటువంటి కర్మలు. సంకల్పాలు కూడా ఒకానొక కర్మలే. అవి సూక్ష్మంగా ఉంటాయి, స్థూలంగా ఉండవు. రుణావేశకరమైనటువంటి ఎలక్ట్రాను ఒక దిశలో భ్రమిస్తే విద్యుత్ క్షేత్రము, ఇంకో దిశలో భ్రమిస్తే అయస్కాంత క్షేత్రము, మరి ఒక దిశలో కంపిస్తే గురుత్వాకర్షణ శక్తి అంటే భౌతిక యాంత్రిక క్షేత్రము. మనకు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ పార్టికల్ అవుతుంది. ఎలక్ట్రాన్ అనేది ఆ నెగిటివ్ పార్టికల్ ఎలా వస్తుందంటే దానికి అది ఒక దిశలో భ్రమిస్తూ ఉంటుంది. అలా భ్రమించినప్పుడు మనకు అది ఛార్జ్ అనేది నెగిటివ్ పార్టికల్గా మనకు గోచరమవుతుంది. అలా భ్రమించే క్రమంలో దాని చుట్టూరు వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అంటే అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. అలా భ్రమించడానికి కారణమైనటువంటి భ్రమించడం వలన గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి కూడా దానికి ఉంటుంది, ఎందుకంటే అది పార్టికల్గా ఉన్నప్పుడు. మనం పరిశీలిస్తే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి మరియు ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి చాలా ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కంటే మనం పరిశీలన చేస్తే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. మనం ఎలక్ట్రాన్ యొక్క భ్రమణం మారిస్తే అది పాజిట్రాన్గా మారుతుంది. ఇది న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకునేటప్పుడు, న్యూక్లియర్ కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. న్యూక్లియర్ ఫిజిక్స్లో పాజిట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ లాంటి పార్టికలే, కానీ దానికి నెగిటివ్ ఛార్జ్ పోయి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ న్యూట్రాన్ ఎనిహిలేషన్ జరిగినప్పుడు స్పిన్ మారుతుందన్నమాట. స్పిన్ మారినప్పుడు అది ఎలక్ట్రానే, కానీ దిశ మార్చుకోవడం వలన అది పాజిట్రాన్గా మనకు అనిపిస్తుంది. లేకపోతే పాజిట్రాన్ని పాజిటివ్ ఎలక్ట్రాన్ అంటారు. అది అస్థిరంగా ఉంటుంది. అది మన భౌతిక విశ్వం దృష్ట్యా అది అస్థిరంగా ఉంటుంది, ఎక్కువసేపు నిలబడలేదన్నమాట. మనం గుర్తుంచుకోవాలా, చాలామంది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏమనుకుంటారంటే ఎలక్ట్రాన్ మీద మైనస్ గుర్తు ఉంటుందని, ప్రోటాన్ల మీద ప్లస్ గుర్తు ఉంటుందని, న్యూట్రాన్ల మీద సున్నా గుర్తు ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అది చాలా భ్రమ అన్నమాట. మనకు అర్థమయ్యే దానికోసం అది పెట్టుకున్నారనమాట. మానవులకి అర్థమయ్యే దానికోసము ఆ ప్లస్లు ఇట్లా పెడితే ప్లస్, అట్లా పోతే మైనస్ అని. నిజానికి ప్లస్ మైనస్లు అనేటువంటివి వాటిపైన ఉండవు. వాటి యొక్క కంపన మరియు భ్రమణ దిశ మరియు వాటి యొక్క ఉనికిని బట్టి మాత్రమే మనకు అవి ప్లస్లా మైనస్లా అనేటువంటిది మనకు తెలుస్తుంది. అలాగే న్యూట్రాన్ యొక్క దిశను మార్చితే అది ప్రోటాన్గా మారుతుంది. అది అలా అంటే భ్రమణ దిశను బట్టి ఉనికిని బట్టి పరమాణువు యొక్క తత్వము అంటే ప్లస్లా మైనస్లా అని మనం అనుకుంటాం అన్నమాట. అలాగే ఎలక్ట్రాన్ యొక్క వేగం, న్యూక్లియస్ వేగం, ఎలక్ట్రాన్ అనేది అత్యంత వేగంగా న్యూక్లియస్ చుట్టూ ఎంతో శక్తితో భ్రమిస్తూ ఉంటుంది. ఎలక్ట్రాన్ మాస్ ప్రోటాన్ మాస్ కంటే చాలా తక్కువ. ఎలక్ట్రాన్ శక్తిని విడుదల చేస్తుంది మరియు శక్తిని గ్రహిస్తుంది. ఇది భౌతిక విశ్వం కాబట్టి ఇక్కడ ఈ విశ్వంలో మనకు ఇది భౌతిక విశ్వం కాబట్టి ఈ భౌతిక విశ్వంలో మ్యాటర్కు మరియు భౌతికతకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి భారమైనటువంటి
కేంద్రకం స్థిరంగా ఉంచి, ఎక్కడైతే వెయిట్ అనేది ఎక్కడ ఉంటుందో ఆ వెయిట్ అంటే ఆ, భౌతిక బరువు అనేది ఉంటుందో అది కేంద్రకంలో ఉండి మరియు స్థిరంగా ఉంటుంది. దాని స్థిరంగా ఉంచే భారము కేంద్రకంలో సృష్టించబడింది. సో మొత్తానికి జీవాత్మ అంటే పరమాత్మ యొక్క కంపనం లేదా అంశము లేదా వివిధ కంపన భ్రమస్థితిలో ప్రవహించే కాంతి శక్తి లేదా భావనా శక్తి. ఈ కాంతి శక్తి ఒక దిశలో ప్రవేశిస్తే ఒక ఆవేశతత్వము, మరొక దిశలో మరొక విధంగా భ్రమిస్తే వృత్తం చేస్తే అది అలా ఒకలాంటి ఆవేశతత్వము ఉత్పన్నమవుతాయి. ఆ ఆవేశాలు విద్యుత్ ఆవేశాలు కావచ్చు, అయస్కాంత ఆవేశాలు కావచ్చు, లేదా యాంత్రిక ఆవేశాలు కావచ్చు, లేదా గురుత్వాకర్షణ ఆవేశాలు కావచ్చు. ఇక్కడ 4 రకాల కంపనాలు మనకు చెప్పున్నాను ఈ చిత్రాలలో. మొదటి దాంట్లో వచ్చేసి ఇట్లా ఆసులేషన్ అంటారు దాన్ని. సెకండ్ది వచ్చేసి రొటేషన్ అంటారు. తర్వాత మూడోది వచ్చేసి వైబ్రేషన్ అంటారు. తర్వాత వచ్చేసి ఈ వేవ్ మోషన్ అంటారు. ఇవన్నీ కూడా మనకు సైన్ వేవ్ లాగానే ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్ ఒమేగా టీ అనేది ఫార్ములా భౌతిక శాస్త్రం చదివినటువంటి విద్యార్థులకు తెలుస్తుంది. ఇక్కడ ఆ 4 కింద స్లైడ్లో చెప్పినటువంటి కంపనాలకి వివిధ కంపనాలకి చలనాలకి ఇక్కడ మనకు చెప్పాము. ఈ దేహపరంగా చెప్తున్నాము. ఆశువు, భ్రమణము, కంపనము, తరంగము. దేహంలో ఉన్న జీవాత్మ యొక్క శక్తి 4 రకాలుగా చెలిస్తుంది. ఆశువు అంటే ఇష్టమైనటువంటి కర్మ, అంటే మళ్ళీ చేయాలి అనేటువంటి ఆశ వలన చలించే భావనము. అలాగే కంపనం అనుకున్నామంటే ఆతృత వలన ఏర్పడేటువంటి చలనము. భీష్ముడు ఇక్కడ మనం ఒక పురాణ ఘట్టం అనేది తెలుసుకోవాలా. పురాణ ఘట్టం గురించి గుర్తు తెచ్చుకోవచ్చు. భీష్ముడు కంపశయ్యం పైన తన దృష్టిలో అవి కంపలే, మన దృష్టిలో అవి కంపలే, ముళ్ళులే, కానీ ఆయనకు అవి అంపశయం అంటే కదలకుండా, అంటే స్థిరచిత్తంతో ఆయన పాండవులకి ఉపదేశం చేశాడు. విష్ణు సహస్రనామము అని మనకు పురాణం మహాభారతం చెప్తుంది. అలాగే భ్రమణంలోను మనకు భ్రమకు లోనైనప్పుడు చలించేటువంటి చలనము, ఆత్మ యొక్క చలనము. తరంగము స్వేచ్ఛగా ఆలోచించినప్పుడు మన శరీరంలో నుంచి విడుదలయ్యేటువంటి ఆలోచన తరంగాలు. ఇవి కాక యోగ స్థితిలో రంగస్థితి, గంగస్థితి, మంగస్థితి, చంగస్థితి, వేంగస్థితి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. రంగస్థితి అంటే మనకు ఈ పేర్లన్నీ కూడా మనకు ఒక దేవతా పేర్లలాగా రంగనాథుడు, గంగాదేవి, మంగమ్మ లేదా చెంగమ్మ లేదా వేంగమాంబ, ఇలా మనకి ఈ పేర్లన్నీ కూడా మనకు దేవతామూర్తులుగా మనకు హిందూ ధర్మంలో మనకు చెప్పబడినాయి. ఇవన్నీ కూడా యోగ సమాధి స్థితులు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ పేర్లకు సార్థకం చేసుకున్నారు. కానీ నిజానికి ఆలోచనలు అనాహత చక్రంలో ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే ఆలోచనలు అనాహత చక్రంలో స్థాపితమైనటువంటి ఉన్నటువంటి జీవాత్మ యొక్క కర్మ వలన సంభవిస్తూ ఉంటాయి. 2 రకాల ప్రకంపనలు విభిన్న దిశలో విభిన్న కంపన వేగంతో
భ్రమణ శక్తితో ఒకే చోట కంపించడం ద్వారా ద్వంద్వ ఆలోచనలతో కూడినటువంటి విద్యుత్ అయస్కాంత కిరణాలు అవుతాయి. అంటే మనకిక్కడ హృదయ చక్రంలో ఒక డైపోల్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు కర్మ అనేటువంటిది ఉంటుందో అప్పుడు భ్రమణం జీవాత్మ యొక్క శక్తి భ్రమణము చెందుతుంది. అలా భ్రమణం చెందినప్పుడు అప్పుడు మనకేమవుతుంది, ఒక డైపోల్ లాగా యాంటెనా లాగా తయారవుతుంది. అప్పుడు మానవుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు. యాంటెనా యొక్క సూత్రం అదే. ఈ చిత్రంలో మనం చూడొచ్చు, మనకు వెన్నుపూస అనేది ఒక రాడ్ లాగా పనిచేస్తుంది. ఆ వెన్నుపూసలో ప్రాణశక్తి పైనుంచి కిందికి అలా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అంటే జీవాత్మ యొక్క శక్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్గా మన శరీరంలో ఆకాశతత్వంగా ఆలోచనల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే కింద మనం చూస్తే మనం మానవులు తయారు చేసినటువంటి యాంటెనా అన్నమాట. అటు సైడు నెగిటివ్, ఇటు సైడ్ పాజిటివ్ పెట్టాడు. అటు సైడు నెగిటివ్ ఉంటుంది, ఇటు సైడ్ పాజిటివ్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఒక రెసిస్టార్ పెట్టాడు. ఆ రెసిస్టార్ అంటే మనకు కర్మ లాంటిది అనమాట. ఎప్పుడైతే మనం విద్యుత్ శక్తి ప్రవేశిస్తుందో ఇది ఒక డైపోల్ లాగా పనిచేసి ఇందులో నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది విడుదల చేస్తుంది. ఇది యాంటెనా అన్నమాట. యాంటెనా ఒక లోహపు కడ్డీ. అందులో అతిపర లేదా మనం యాంటెనాలు రకరకాలుగా తీసుకుంటూ ఉంటాము. లోహపు కడ్డీలో లేదా అతి పరావలయపు అంటే డిష్ యాంటెనాస్ అంటారు. డిష్ యాంటెనా అంటారు దీన్ని. హైపర్బోలాయిడ్ డిష్ యాంటెనా అంటారు. వీటిని మాత్రమే యాంటెనాస్గా తీసుకుంటూ ఉంటాము. మానవ శరీరంలో వెన్నుముక మరియు పుర్రె యాంటెనాలుగా పనిచేస్తాయి. వెన్నుముక అనేది మనకు ఒక పుల్లల యాంటెనా. అప్పుడు పాతకాలం టీవీకి చూస్తూ ఉంటాము. లేకపోతే మనకు ఇప్పుడు డిష్ యాంటెనాస్ వచ్చి ఉన్నాయి. పుర్రె అనేది డిష్ యాంటెనా లాగా చూస్తుంది, మనకు కనపడుతుంది. అలాగే మనం వైఫై రౌటర్స్ పైన ఒక యాంటెనా ఉంటుంది. అది కూడా పుల్ల యాంటెనానే. అది ఒక కార్బన్ రాడ్. అది కార్బన్ మరియు ఫైబర్తో తయారు చేయనటువంటి ఒకనొక రాడ్ అది. ఇలా రకరకాల యాంటెనాస్ మనకు అవసరాన్ని బట్టి తయారు చేసుకున్నాము. కానీ మనకు ప్రాథమికంగా మనకు శరీరంలో ఉపయోగపడే యాంటెనాస్ వచ్చేసి మన వెన్నుపూస మరియు పుర్రె, మానవుని యొక్క పుర్రె. ఈ రెండు కూడా యాంటెనాస్ లాగా మనకు పనిచేస్తాయి. మన మానవ శరీరంలో వెన్నుపూస మరియు పుర్రె యాంటెనా లాగా పనిచేస్తాయి. మననాట్ త్రాయతే మంత్రః అని మనకు నానుడి. అది మంత్రోచ్చారణ చేయకముందు మనస్సు అనేది విద్యుత్ అయస్కాంత కిరణము మరియు పరిపరి విధములుగా పోతుంది. ఆలోచనలు పరివర్తనని డిజిటలైజేషన్ అంటారు. మనకు డిజిటలైజేషన్ అంటే ఏంటంటే మన యొక్క ఆలోచన మరియు దృక్పథాలను ఒక పర్ఫెక్షన్ కోసము తయారు చేయడమే డిజిటలైజేషన్ అంటారు. మంత్రోపాసన మానవులు ఆలోచనలను డిజిటలైజ్ చేస్తాయి. మంత్రం అనే క్వాంటమ్ చిప్ను ఆలోచనలు అనేటువంటి విద్యుత్ అయస్కాంత కిరణాల మీద ప్రతిష్ఠ చేస్తే ఆలోచనలు అనే విద్యుత్ అయస్కాంత కిరణమును ఒక క్రమబద్ధీకరణ చేస్తాయి. ఆ క్రమబద్ధీకరణ శరీరం లోపల మరియు బయట పరిస్థితులను మార్చివేస్తాయి. గణిత భౌతిక శాస్త్రము మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మరియు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లు మరియు ఫోరియర్ సిరీస్ గురించి అధ్యయనం చేసి ఉంటారు. మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మనకు సైన్ వేవ్ నుంచి డిజిటల్ వేవ్కి అంటే ఇట్లా మనకు మార్చేదానికి ఉంటుంది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు పర్ఫెక్షన్. ఈ స్లైడ్లో మనం గమనించవచ్చు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు పర్ఫెక్షన్. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే డిజిటల్ అంటే సంస్కృతంలో యజ్ఞియ లేదా ఆగ్నియ అని అనుకోవచ్చు. యజ్ఞియ లేదా ఆగ్నియ అంటే కంట్రోల్డ్ ఎకోసిస్టమ్. మనకు
బయాల బయలాజికల్ కంట్రోల్డ్ ఎకోసిస్టమ్ అనేది మనం ఋత్విక్కులు చేసేటువంటి యజ్ఞం ద్వారా మనము పొందుతూ ఉంటాము. దాని ద్వారా వాతావరణాన్ని అదుపులో పెట్టడము ఇవన్నీ చేయగలుగుతూ ఉంటాము. పనులు జీవాత్మ అదుపు ఆజ్ఞలో చేయడాన్ని స్థిరత్వము, సిద్ధత్వము అని అంటారు. డిజిటల్ అంటే యాజ్ఞియ లేదా అగ్నియ అని అంటారు. యాజ్ఞియ లేదా అగ్నియ అని అంటే కంట్రోల్ ఎకోసిస్టమ్, అంటే అన్ని పనులను జీవాత్మ అదుపు ఆజ్ఞలో చేయడము జరుగుతాయన్నమాట. పనులు జీవాత్మ అదుపాజ్ఞలో జరగడాన్ని సిద్ధత్వము అంటారు. ఒక వ్యక్తి మంత్రము ద్వారా సిద్ధి పొందవచ్చు లేదా యంత్రము ద్వారా సిద్ధి పొందవచ్చు. ఈ రెండు విధాలుగా సిద్ధి పొందవచ్చు. ఈరోజు మనం చాలామంది వచ్చేసి యంత్రము ద్వారా సిద్ధి పొందారు మానవులంతా. మనకు ఐఓటీ అనేది ఉంది. ఐఓటీ అంటే మనం ప్రతి ఒక్క వస్తువుని దూరం నుంచే కంట్రోల్ చేస్తున్నాము. అలాగే మనము పూర్వం యజ్ఞం ద్వారా కూడా మనకు ప్రకృతికి హాని కలిగకుండా ఈ ప్రకృతిని అదుపు చేసేవాళ్ళు. వైదిక యజ్ఞ క్రతువుల ద్వారా కూడా అదే సిద్ధిని, సౌఖ్యాలను పొందవచ్చు. ప్రకృతిని, సంస్కృతాన్ని నియంత్రించవచ్చు, ఉన్న ప్రకృతికి హాని చేయకుండా. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రకృతికి అంతో ఎంతో హాని జరుగుతూనే ఉంది. అలా కాకుండా మనకు ఈ యొక్క వైదిక ప్రక్రియ ద్వారా మనము యజ్ఞయాగాదులు నిర్వహిస్తే మనకు ఎటువంటి హాని జరగదు ప్రకృతికి. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు.